పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సీఎం ప్రసంగంలో ఎంత మార్పులు కదా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు తెలిసి వచ్చింది. జాతీయ స్థాయిలో బీజేపీ బలంగా ఉందని భావించిన చంద్రబాబు ఆ పార్టీకి దూరమయ్యే ఆలోచనలు ఇకపై చేయకపోవచ్చు. ఇప్పటికే కూటమిలో 4వసారి ఉండడంతో ఈసారి మాత్రం బీజేపీ నాయకత్వంపై చాలా ఎక్కువ ప్రేమను ఒలకపోస్తున్నారేమిటి అన్నది తెలుగుదేశం పార్టీ నేత నుంచి వినిపిస్తున్న టాక్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ ఇలా ప్రశంసలు కానీ పొగడతలు కానీ చేయలేదు. కాకపోగా తనకంటే దేశంలో సీనియర్ రాజకీయ నేత ఎవరున్నారంటూ ప్రశ్నించిన సందర్భాలు కొక్కొలలు ఉన్నాయి. సమావేశాల్లో ఉన్న వ్యాఖ్యలు ఇప్పుడు అస్సలు వినబడడం లేదు. గతంలో అనేకసార్లు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, ఆ తర్వాత విడిపోవడం వెంటనే జరిగేది. కానీ ఈసారి అలా కాదు. పార్టీని కాసిన్ని ప్రశంసలు కురిపిస్తున్నారు. దానికి ప్రధాన కారణం బీజేపీతో పెట్టుకుంటే తాము 2019 ఎన్నికల్లో ఏమయ్యాయో అర్థమైందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రం తిప్పేవారు. నాడు వాజ్పేయి హయాం నుంచి మొదలు పెడితే చాలాసార్లు ఆయన మాట హస్తినాలో వేదంగా మారింది. కానీ ఈసారి కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ మద్దతు అవసరమైనా సరే కనీస హస్తిలో వేలు పెట్టేందుకు ఆయన ప్రయత్నం చేయడం లేదు. వీలుంటే తమ రాష్ట్రానికి కాసింత సాయం చేయమని అడుగుతున్నారే కానీ ఎలాంటి బెదిరింపులు, హెచ్చరికలు ఇప్పుడు చంద్రబాబులో కనిపించడం లేదు. ఎందుకంటే తాను బీజేపీని వదులుకుంటే వెంటనే జగన్కు ఆ పార్టీ మరింత దగ్గరవుతుంది. దానివల్ల రాజకీయంగా తాను నష్టపోతానని చంద్రబాబు భావించడం వల్లనే రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. అందుకే మోదీ వద్ద బెదిరింపులు, హెచ్చరికలు పనిచేయవని కేవలం బతిమాలి మెచ్చుకోలు మాటలు చెప్పి రాష్ట్రానికి అవసరమైన మూటలు తెచ్చుకోవడమే మంచిదని చంద్రబాబు నాయుడు 4వసారి కానీ అర్థం కాలేదని పార్టీకి చెందిన సీనియర్ నేతలొకరు వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రంలో ఏ సంక్షేమం జరిగినా దానికి కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీని కూడా 4 ముక్కలు కొనియాడి తర్వాత కానీ జనసేన, టీడీపీ ప్రస్తావన తేవడం లేదు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి అన్న నినాదం అందుకోవడమే కాకుండా ఇటీవల నెహ్రూపై చంద్రబాబు చేసిన విమర్శలు చూస్తే పార్టీ నేతలే మా నేతలు ఎంత మార్పు వచ్చింది అని ఆశ్చర్యపోతున్నారట. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.